je deviens paro, paro, paro. Allo, 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 LB, je deviens. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చిక్కీ టాక్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. సో ఇప్పుడైతే అక్క ఇంకా నేనైతే బోగతా వాటర్ ఫాల్స్కి వెళ్ళబోతున్నాం అనమాట మా పిన్ని వాళ్ళతోని. సో వాళ్ళైతే వచ్చి మా గల్లీ దగ్గర వెయిట్ చేస్తున్నారు. అయితే మేమిద్దరం అక్కడికి వెళ్తున్నాము. ఈ వీడియో అయితే ఫన్గా ఉండబోతుంది అనమాట. మీరు ఎక్కడ మిస్ చేయద్దంటే స్కిప్ చేయకుండా చూడండి, మీరు కూడా ఫన్ మిస్ అవ్వరు. మధ్య మధ్యలో ఒరిజినల్ ఆడియోస్తోనే పెట్టాను అనమాట క్లిప్స్, కొన్ని అయితే వాయిస్ ఓవర్ ఇచ్చాను. సో ఇప్పుడైతే బోగతా వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారిలో టెంపుల్ అనమాట. మనం మేడారంకి వెళ్ళేటప్పుడు కూడా ఈ టెంపుల్ వస్తుంది. మన లాస్ట్ వీడియోలో కూడా ఈ టెంపుల్ దగ్గర ఆగామన్నమాట. సో ఇప్పుడు కూడా ఇక్కడ ఆగి మొక్కుకొని వెళ్తున్నాము. ఇంకా బైక్ మీద పోతే వేరే ఉంటుంది. అవి రావాలి బోర్డు మీద ఉంటాయి కాదు, జస్ట్ రావు అవి. కాదు టైగర్స్ ఉన్నాయి, బోర్డే ఉంటది కానీ ఉండవు. ఒక్కసారి రెండుసార్లు పట్టి రోడ్డు మీదకి వచ్చేయాలి. ఇది ఫారెస్ట్ పేరేంటిది? అంత డీప్ ఫారెస్ట్ కాదు మ్యాగీ, ఇది దానికి తెలిసి మనం అది చెప్తా అంటే ఇంకొరుతుంది తెలుసు కదా దాని గురించి. నాయన దిగకు మరి, ఓకేనా? టైగర్ వస్తే ఒకవేళ అదే దిగకు. సౌండ్ వర్షం పడుతుంది. తొందరది పడుతుందా? ఫస్ట్ టైం వ్యాక్యూమ్ అది చెప్తే పడేసేసి అప్పుడేక మ్యాగీ సైడ్ రోడ్ మీదకి పోకు. సో ఇలా ఫారెస్ట్ మధ్యలో కార్ ఆపుకొని మంచిగా కాఫీ తాగినాం అనమాట. ఆ ఫీలే వేరే ఉంది అసలు. చాలా బాగుంది, మంచిగా లైట్గా వర్షం పడుతుంది. ఆ వ్యూ, ఆ ఫారెస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది.
వాటర్ ఫాల్స్ కంటే ఈ వెళ్ళేవే చాలా బాగుంది అన్నమాట. గివ్ మీ అంబ్రెల్లా. ఇటు సైడ్ జరుగు. నువ్వు దిగవా ఫోటో? అక్క తీసుకో. ఏం అడ్డం నాడుతుంది. ముందు మ్యాచింగ్ దిగుపో మాట దింపు. అది గ్లాస్ సీనా గంటల కొంచెం బాగా చెట్టు కానీ గంటల దర్శనం ఫాల్స్కి వెళ్ళాలి. ఓకే ఓకే ఒక్క రోజు దర్శనం అవుతుంది. ఏం పోయిందా రేపటి నుంచి చెప్పాలన్నారు దేవుడికి. చెప్తాను. సో ఇప్పుడైతే వాటర్ ఫాల్స్ కంటే వెళ్ళే ముందు వెళ్ళే దారిలో ఒక టెంపుల్ ఉందన్నమాట. సో ఫస్ట్ అయితే అక్కడికి వెళ్తున్నాము టెంపుల్కి. బాను ఇల్లు. సరే ఇప్పుడు వాళ్ళందరూ అయితే టెంపుల్కి వెళ్ళాలన్నమాట. నేను కృషి వెళ్ళలే. అది కొండ మీకు కాంట వీడికి కాలు నొప్పులు వేస్తాయంట కొన్ని మీద. సో ఇక్కడ ఏదో ఏంటిది రాదు, ట్రీ హౌస్ కాదు, అది ట్రీకి లేదు, ఏదో సంథింగ్ ఉన్నది. ఎక్కాలనిపిస్తుంది, ఎక్కచ్చా లేదా తెలియదు. సో చూస్తున్నా ఎక్కచ్చారా సంథింగ్ అక్కడ రాసి ఉంది. ఫారెస్ట్ వాచ్ టవర్ అయితే ఎక్కచ్చు ఇప్పుడు. సో ఇదైతే ఎక్కబోతున్నాం అనమాట. నేను పిచ్చి నాకు భయం పెడుతుంది. అయినా ఏముండే కదా పాములు. గుద్దురం పోదాం, నువ్వు ఒక్కడి పోకు ప్లీజ్. వెయిట్. సో ఇదైతే ఎక్కబోతున్నాం. కమ్ కృష్ణ. వెయిట్ అక్కడ వెయిట్ ఫర్ మీ. హలో హలో బాబాయ్ లేడు, వస్తాడు. మేము ఇది ఎక్కినాం టవర్. నైస్. ఇక్కడికి రాగానే నా ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయిపోయింది. దానికోసం నా ఫోన్లో ఉన్న ఒక 10-15 యాప్స్ అని నువ్వు ఫస్ట్. సో ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ అయితే చాలా 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 బాగుందన్నమాట. సో అయితే ఇప్పుడైతే కిందికి వెళ్తున్నాం. ఇక్కడ మంకీస్ ఉన్నాయి, ఇద్దరికి భయమే. ఓ మై గాడ్, నా డ్రెస్ అంతా కింద అంటుంది. ఉరుక్కకురా, వెయిట్ ఫర్ మీ. సో ఇదైతే అక్కడ టెంపుల్ దగ్గర వీడియో అనమాట. సో మేము వెళ్ళలే కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి వీడియో తీసుకొని వచ్చారు. సో ఇక్కడ నుంచి వచ్చే వాటర్ చాలా స్వీట్గా ఉంటాయి అంట. నాకు తెలీదు, వాళ్ళు చెప్పారు, వాళ్ళు తాగారంట. అండ్ అవి తాగితే మనలో ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా పోతాయంట. సో అది అక్కడ వాళ్ళు నమ్ముతారు. సో వీళ్ళు కూడా వెళ్ళి అలా తాగారు.
అండ్ ఇక్కడైతే వీళ్ళు స్టోన్స్తో ఇట్లా బిల్డింగ్ కడుతున్నారు అనమాట. మనం ఏమైనా కోరుకొని అట్లా కడితే అది నిలబెడుతుందంట. సో వీళ్ళు కూడా కట్టారు. ఇవన్నీ మేము మిస్ అయ్యాం కిందికి, అక్కడ గుడికి వెళ్ళకుండా కిందనే ఉన్నాం. కానీ ఇక్కడ మేము కూడా చాలా ఫన్ చేసాం. అండ్ వీళ్ళ మీద ఒక ప్రాంక్ కూడా చేసాం అనమాట. నెక్స్ట్ ఉంటుంది అది. సో క్రిష్ పైన వ్యూ ఎట్లున్నది? బాగుంది. నిజం చెప్పు. వాళ్ళు టెంపుల్కి వెళ్ళాలి అనమాట. మేము టెంపుల్ వెళ్ళకుండా మంచి వ్యూ అయితే ఎంజాయ్ చేసినాం. తెలియదు వాళ్ళు వచ్చినాక మళ్ళీ పైకి వస్తారో డైరెక్ట్ వెళ్ళిపోతామో తెలియదు వాటర్ ఫాల్స్ దగ్గరికి. పైనుంచి వ్యూ అయితే చాలా బాగుంది. సో ఇప్పుడు వాళ్ళు వచ్చేలోపు కార్కి ఏమో లాకేసి వెళ్ళిళ్ళు. వాళ్ళు వచ్చేలోపు ఇక్కడనే తిరగాలి. ఇక మేము కార్లో కూర్చొని కూడా లేదు. పైన ఇంకొంతసేపు ఉండాలనిపించింది కానీ ఎవరు లేకపోయేసరికి భయం వేస్తుంది పైన. వాళ్ళు మా కోసం వెతుకుతున్నారు. మేము దాచుకున్నాం అనమాట ఇక్కడ. వాళ్ళు టెంపుల్కి వెళ్ళి వచ్చి మా కోసం వెతుకుతున్నారు. చూపిస్తా. Five minutes later. కాలేజ్ డిసప్పాయింట్ అయ్యావా? సర్లేండి, ఎమోషనల్ ఎక్కువ మాట్లాడారు. చెప్పాలి ఇక్కడ చూద్దాం వీళ్ళ ఎక్స్ప్రెషన్ ఎట్లా ఉంటుందో. ఓకే, దానికి చూసుకుంటుంది అది ఓపెన్ చేసి చూపెట్టు నాకు కూడా. ఇక్కడ నుంచి అదిరిపోలా ఫోటోలు వెనకకి తీసుకోవాలి. అక్కడ క్లాక్ టవర్ ఫస్ట్ ప్రాంక్ ఇప్పుడు మన ఛానల్ అరే మరి పోతే మంచిగా ఇద్దరే థర్డ్ ఫ్లోర్ పైన పోయి పోదాంపా మంచి మన ప్లాన్ సక్సెస్ అయింది. క్రిష్ కృషి గారు లేడు కదా. ఫస్ట్ ఫోటోస్ నైస్ ప్రాంక్. షర్రీ గారు చూడు. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడు. మీరు లొకేషన్ మిస్ చేసి సెల్ఫీ అంటారు వీళ్ళు మీ ఇద్దరిని. నేను అప్పుడు కన్నా అంటే నువ్వు బాబాయ్ అన్నారు. ఇక్కడ కూతున్నాయండి. అయితే ఎంత సెల్ఫిష్ ఫెలోస్ అంటే లొకేషన్ కి మమ్మల్ని తీసుకోవాలి. మేము గుడికి పోయినంతసేపు. ఇగో మేము కిందికి వచ్చినాక మేము పోదాం పైకి పోదాం అని చెప్పలే. ఎంత నేను ప్రతి ఎంత మంచిగా చెప్తా నీకు. నీకోసం వీడియో తీసింది అది చూడండి. కృష్ణ చేయబట్టి నేను చెప్దాం అనలేదా? అది నేచర్ ఎంజాయ్ చేయకుండా నీ కోసం వీడియో తీసుకొచ్చింది. కొంచెం కృష్ మనం చూసింది చూపి. నువ్వు తీసి మీరు కూడా ఒక వాటర్ ఫాల్ చూడలేదా? మీరు వాటర్ ఫాల్ చూడలేదా? వాటర్ ఫాల్ ఏం నా చిన్న పైప్ లెక్కలు వచ్చే వాటర్ దేవుడు ప్రసాదం. దేవుడు ప్రసాదం అయితే ప్రసాదం కూడా మనం మళ్ళీ పట్టుకొచ్చినాం. నేను పట్టుకొచ్చిన 10 రూపాయల డబ్బా కొని. నేను బ్లేమ్ కృష్ణ ఐడియా నిన్న సపోర్ట్ చేసిన బ్లేమ్ చేయక. ఎంత మంచిగా ఉన్న అక్కడ ఉంటది. సారీ ఈ ఆఫీస్ అక్కడ ఉంటది. అక్కడ మొత్తం వాటర్ ఉంటాయి, వాటర్ ఉండదు. ఇదంటే హైట్ ఉన్నది కాబట్టి గుట్ట మీద ఉన్నది కాబట్టి మొత్తం ఇక ఆపండి. ప్లాన్ చేయడం ఇంకో నాకు తిట్లు పడతాయి. భద్రకాళమ్మ వాళ్ళు ఇద్దరు వెనకాల కూర్చున్నారు.
మీరు దేవుడు దగ్గర కొట్టే పెట్టుకున్నారు ఏకంగా. దేవుడి నుదుటి మీది బొట్టు మీ నుదుటి మీదకి వచ్చింది. మీరెంత అదృష్టవంతులు ఇద్దరు. వాళ్ళు జస్ట్ ఫోటోలు దిగిండ్రు. మీకు దేవుడు శిక్ష ఏంటి తెలుసా? ఆ ఫోటో పోస్ట్ చేసుకోండి. ఎక్కడ పోస్ట్ చేసుకోకపోయినా మెమరీకి ఉంటాయి కదా అవి. డిలీట్ చేయనా? ఇప్పుడే డిలీట్ చేస్తాను. నా ఫోటోస్ వాట్ ఎన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. ఇప్పుడే డిలీట్ చేస్తా. ఏం కాదు, నా స్టోరేజ్ ఫుల్ అయింది కదా. మీరు ఫీల్ అయితే నాకు గిల్టీగా ఉంటది. వేరే అక్కడ ఉన్నా కదా, అక్కడ దిగుతాం ఇంకా. చెప్తలేరు మొత్తం కొండ నుంచి మా ఇద్దరికి ఫోటో గిఫ్ట్ వచ్చింది. ఇగో అడుగుతాను, మీకు నిజంగా నచ్చిందంట నాకు డిలీట్ చేయడానికి ఏం ప్రాబ్లం లేదు. బానే ఉన్నాయి, ఉండని మళ్ళీ మీరు సెల్ఫిష్ అది ఇది అనద్దు. ఈయనంట నేనేం చేసిన ప్లాన్ ఇచ్చింది నాకే పోయి. 2 ప్రాంకులు రాసుకున్నారు. ఇంకొక ఒక ఆంటీ వచ్చి మీ మమ్మీ భయపడదు అనుకోండి రివీల్ చేసింది. ఇంకొంచెం దొరకద్దు అనుకున్నాం ఆంటీ చెప్పింది. ఆంటీ మా దగ్గర శాంతక్క పిన్ని ఒక ఆంటీ చెప్పలే ఇక్కడనే ఉన్నారని మీ పిల్లలు చెప్పిందంటే అంత పట్టించుకోలే కదా, ఏదో చెప్పుకుంటా పోయింది ఆమె. ఎవరికి చెప్పిందా అని నేను అనుకున్నా. నాకేమో ఇంకా మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి బ్రిడ్జ్ మీద బిజ్జి మీద మధ్యలో స్పెషల్ ఫారెస్ట్ లేకపోతే టీ కప్పులు పెట్టుకొని మేము మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ దిగుతాం. కొన్ని కోరికలు తీరుతాయి ఎట్లయినా. అప్పుడు మళ్ళీ గుడికి వచ్చి మనం ఇంత సెల్ఫిష్ గా బిహేవ్ చేసిన పోయిన వారం ఇక్కడికే రప్పించుకున్నాడు దేవుడు. మళ్ళీ ఇప్పుడు దాచుకుని మళ్ళీ వస్తాం కదా, అప్పుడు మేము సెల్ఫిష్ లైక్ ఏం ఉండంలే. మిమ్మల్ని కూడా తీసుకొని దింపుకుంటాం. అసలు మమ్మల్ని దేవుడే సెల్ఫిష్ గా చేసిండు. మిమ్మల్ని దేవుడే పిలిచి బొడ్డు పెట్టుకుంటాం. దేవుడి దగ్గర అయ్యగారు వెళ్తాండి. ఇది బెదిరి బెదిరి చూస్తుంది. చూసిన దేవుడి దగ్గర మ్యాచింగ్ పువ్వు వచ్చింది. అలా పడ్డదా ఏ అబద్ధం తిరుగు సరస్వతి దేవిలా ఉన్నది. 2 సరస్వతి అత్తలేదు ఈమెకి. దేవుడు ఇక అసలు చదువు బిడ్డ ఆ చదువులో బిడ్డను పట్టుకోపోతా. ఇప్పుడు స్పెట్స్ పెట్టుకోరా. వీర వనిత, అది చదువుల వీర వనిత. మేమనుకున్నాం తెలుసా పైన అసలు 2 పైకి వచ్చి కానీ మెయిన్ క్యాండిడేట్స్ 2 కిందనే ఉన్నాయి. వీడు అద్దన్నది అంట కదా బాబాయ్ని. నాకు అడగలే. మేము అది చూసుకుంటే ఎక్కినాం. కిందికి వచ్చినాక ఫుల్ కోతులు. మరి ఎట్లా వచ్చింది బయటికి? పైన ఉండపోయిన స్టెప్స్ మీద లేవు. మొత్తం ఏమో భయానికి దిగినాం. ఇప్పుడు మెట్ల మనం డైరెక్ట్ అక్కడ ఆంటీ వాళ్ళు అంటే వీళ్ళు ఇంకా ఎక్కడ దాకా వాళ్ళు ఎటు పోతారు మాత్రం బాగా మనం తెచ్చుకునే ఐటమ్స్ ఫుల్ ఉన్నాయి కదా, అవే తినలేవు. మా దగ్గర చపాతీ ఉన్నది, కర్రీ ఉన్నది, అది వెజిటేబుల్ బిర్యానీ ఉన్నది, పెరుగు ఉన్నది, ఒక బిస్కెట్ ప్యాకెట్ ఉన్నది. ఇంకా చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటీ కర్రీ, మటన్ కర్రీ, మటన్ లివర్, మటన్ హెడ్, చేపల కర్రీ, చేపల ఫ్రై, ప్రాన్స్. మెయిన్ థింగ్ అయితే నా ఫోన్ లో కంటే వీడియో నీ ఫోన్ లోనే మంచిగా తీసి నా మెమరీ ఫుల్ అయిపోయింది. ఫోన్ స్టోరేజ్ 256 GB. అందులో ఉన్న ఒక 15-20 యాప్స్ డిలీట్ చేసిన ఇంకా అడుగుతాను. మొత్తం ఇక ఫోన్ క్లీన్ చేయాలి. వచ్చిన ఫోటోలు తీసుకోవాలి. పెన్ డ్రైవ్ లేదా నీకు? లేదు. ఇదేంటి మధ్యలో కాస్ట్లీ ఉంటది ఐఫోన్ కి పెన్ డ్రైవ్. కాసేపు అయినాక తీస్తా. ర్యాంక్ కాస్తా మాకే తీసుకున్నాను.
సరే మమ్మీ ఉంటాను, మళ్ళీ చెప్తా. నేను టైటానిక్ పోజ్ పెడతానే. నా సెల్ నా సెల్ నువ్వు ఎక్సర్సైజ్ చేసుకోరా వాళ్ళు టైటానిక్ పోజ్ పెడితే. సో ఇక మళ్ళీ వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారిలో మళ్ళీ ఇక్కడ ఈ వ్యూ కనిపిస్తే మళ్ళీ ఇక్కడ ఆగామన్నమాట. ఎక్కుతావా? మొత్తం మీరు అలాగే ఆర్డర్ నేను తీసుకో. ఏదో ఒక స్టైల్ పెట్టరా. రైట్ 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 కూర్చో కూర్చొని చాలట్లేదు. ఇట్లా పట్టుకోరా ఫోన్ ఒకసారి. ఇట్లా ఎక్కువ నీట్రా నువ్వు పడితేనే వస్తాను ఎక్కే సెల్ఫీ కెమెరా మంచిగా ఉంటుంది నా దాంట్లో. నీకు ఎక్కడ రాకపోతున్నాడు అన్న. అంతేగా చిక్కాడు తిరుగు బావి ఫోటో ఇస్తాను. మంచి కలర్స్ సెట్ అవుతాయి. సో ఇక ఫైనల్ అయితే మా డెస్టినేషన్కి రీచ్ అయ్యామన్నమాట. ఇన్ని స్టాప్స్ తర్వాత బొగోతా వాటర్ ఫాల్స్కి. సో ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి కొంచెం నడవాలంట వాటర్ ఫాల్స్ దగ్గరికి. సో ఇప్పుడు ఇక్కడ కార్ పార్క్ చేసి అండ్ వాక్ చేసుకుంటూ వెళ్తున్నాము. సో ఇక్కడ పోయినాక కృష్ణి వీడియో తీయమని చెప్తే అట్లా మొత్తం స్లో మోషన్లో తీసాడనమాట వీడియోని. దాంట్లో దీన్ని కొంచెం స్పీడ్ చేసి యాడ్ చేస్తే అది వెరైటీ వస్తుంది అనమాట. మేము వాక్ చేస్తుంటే స్లో మోషన్ని దాన్ని ఇంకొంచెం స్పీడ్ చేసింది అనమాట. సో అది సూట్ అవ్వలే, కానీ నాగరిగా వేరే క్లిప్స్ లేక ఇవే యాడ్ చేస్తున్నాను. సో అలా ఉంటుంది మా కృష్ణతోని వీడియో తీస్తే. సో ఇక్కడ బొగోతా వాటర్ ఫాల్స్కి వచ్చినాక కూడా ఒక వాచ్ టవర్ ఉందన్నమాట. సో అక్కడి నుంచి కూడా మనం వాటర్ ఫాల్ వ్యూ చూడొచ్చు.
సో వీళ్ళైతే అక్కడ మిస్ అయ్యారు. ఇంతసేపు మా కార్లో అదే లొల్లైందనమాట. సో ఇక్కడనైనా వాళ్ళు ఎక్కి చూడాలని సో మళ్ళీ ఇక్కడికి వెళ్తున్నాం. అక్కడైతే ఎక్కువ ఎవరు ఎక్కుతలేరు అనమాట, ఇక్కడ ఎక్కువ శాతం ఎక్కుతున్నారు వాచ్ టవర్. సో మేము కూడా ఎక్కాం, మళ్ళీ మేము కూడా ఎక్కామన్నమాట. సో ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాము. ఆ ఫొటోస్ వీడియోస్ అన్నీ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసాము. అవి చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి చూడొచ్చు అనమాట. ఐడి డిస్క్రిప్షన్లో ఉంటుంది అండ్ వీడియో ఎండింగ్లో కూడా పెట్టాను అనమాట నా ఐడి, వెళ్ళి చూడొచ్చు. సో నేను అక్కడికి వెళ్ళేసరికి పైన చాలా మంది ఉన్నారనమాట. సో అక్కడ కాసేపు వెయిట్ చేసి మళ్ళీ వెళ్ళి కొన్ని ఫొటోస్ తీసుకొని వచ్చామన్నమాట. మేము అక్కడ ఎక్కిన దగ్గర అసలు ఎవ్వరు లేరు, నేను క్రిష్ వెళ్ళాం. కానీ ఇక్కడ వాచ్ టవర్ మీద చాలా అంటే చాలా మంది ఉన్నారు అండ్ ఆ రోజు చాలా మంది పబ్లిక్ వచ్చారనమాట.
ఇప్పుడైతే కాసేపు వాటర్లో ఆడుకొని అండ్ తిరిగి వెళ్తున్నాం అనమాట ఇప్పుడు. సో ఇప్పుడు వాక్ చేసే ఎనర్జీ లేక ఈ వెహికల్లో వెళ్తున్నాము. సో మా ఫేసెస్ చూసి తెలుస్తుంది, అక్కడ వాటర్ అయితే అసలు ఫ్రెష్గా లేవన్నమాట, చాలా వర్స్ట్గా ఉన్నాయి వాటర్ మొత్తం డస్ట్తోని. కానీ అలా కాసేపు ఒక 5 minutes ఉన్నాం అనుకుంటా అంతే, తర్వాత బయటికి వచ్చేసాము ఇక. సో పార్కింగ్ దగ్గరికి వచ్చేసాము అండ్ పక్కనే ఇక్కడ ఇలా కూర్చొనికి ఉన్నాయన్నమాట. సో ఇలా ఇక్కడ కూర్చొని లంచ్ చేసి వెళ్ళిపోయామన్నమాట. మళ్ళీ పాట స్టార్టింగ్ పెట్టు 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 ఒకసారి స్టార్టింగ్ పెట్టు. సౌండ్ సౌండ్ వద్దు, మ్యాగీ వాయిస్ అయినాలి, సౌండ్ పాడాలి ప్లీజ్. కమాన్ మ్యాగీ గట్టిగా దేవుడు ఇక్కడ ఇవో దేవుడే అంటున్నది. మనసారా చరి లైన్ ఏంటిదక్క? మనసారా చరితార, మనసారా చరితార అయితే మ్యాగీ చెర్రీ రారా అంటారు. చరితారా చరితారా మంచిగా ఉంది. చెర్రీ వీటి చెర్రీ కూడా అనమాట, ఫిష్ చెర్రీ చెర్రీ కూర. సో తిరిగి ఇంటికి వెళ్ళే వేలో రామప్ప టెంపుల్ కూడా విజిట్ అయ్యామన్నమాట. సో ఈ టెంపుల్ని దర్శనం చేసుకొని అండ్ మళ్ళీ తిరిగి ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఇక్కడ స్టాప్ లేదనమాట, ఇదే లాస్ట్ స్టాప్ అనమాట ట్రిప్లో. సో నేనైతే ఎవ్రీ సండే ఒక వీడియో పోస్ట్ చేద్దాం అనుకుంటాను అనమాట. యాక్చువల్గా వీడియోస్ అయితే నేను ఎప్పుడు రెగ్యులర్గా పోస్ట్ చేయను. సో ఇప్పటి నుంచి ఎవ్రీ సండే ఒక వీడియో పోస్ట్ చేద్దాం అనుకుంటాను. ఇట్ మే బీ ఫుల్ వీడియో ఆర్ షార్ట్ వీడియో, ఏదో ఒకటి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. సో ఇప్పటి నుంచి కొంచెం యూట్యూబ్లో రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయాలనుకుంటున్నాను. చూద్దాం ఎన్ని రోజులు చేయగలుగుతాను. ఇలా నాకు తెలిసి మ్యాక్సిమం చేయలేను నేను, ఎందుకంటే కాలేజ్కి పోవాలి, కొంచెం బిజీగా ఉంటుంది. ట్రై చేస్తా ఎవ్రీ వీక్ కనీసం ఒక షార్ట్ అయినా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. సో ఈ వీడియో అయితే ఇక్కడితో నేను చేస్తున్నాను. ఇఫ్ యూ లైక్ ఇట్, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.